వెల్కమ్ టు షానిస్ హౌస్ అండ్ చెర్రీస్ క్రియేషన్. కొత్తగా మా ఛానల్ని చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆలూ బజ్జీని పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవడం తెలుస్తుంది. ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో ఒక జల్లెడని ఉంచుకోవాలి. అందులో ఒక కప్పు శనగపిండిని యాడ్ చేసుకోవాలి. ఒక కప్పు శనగపిండికి మనకి 1.5 స్పూన్ వరకు బియ్యపిండిని యాడ్ చేసుకోవాలి. ఈ బియ్యపిండిని యాడ్ చేసుకోవడం వల్ల బజ్జీలు చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపుని యాడ్ చేసుకోవడం వల్ల బజ్జీలకి మంచి కలర్ వస్తుంది. ఒక 1/2 స్పూను కారంని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి. సోడాని యాడ్ చేసుకోవడం వల్ల బజ్జీలు బాగా పొంగుతాయి. కొద్దిగా వాముని తీసుకొని అరచేతిలో వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా కొద్దిగా నలుపుకొని పిండిలో యాడ్ చేసుకోవాలి. వాముని యాడ్ చేసుకోవడం వలన బజ్జీలకి మంచి ఫ్లేవర్ వస్తుంది. అంతేకాకుండా డైజెషన్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలాగా మనము మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఈ పిండిని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకునే ప్రాసెస్ అనేది మ్యాండేటరీ. ఇలా పిండిని జల్లించుకోవడం వల్ల బజ్జీలు గుల్లగా వస్తాయి. అంతేకాకుండా పిండి ఉండలు లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ని డీప్ ఫ్రైకి పెట్టుకున్నాం కదా, అందులో నుంచి ఒక 2 స్పూన్ల వేడి ఆయిల్ని ఈ పిండిలో వేసుకోవాలి. ఇలా వేడి ఆయిల్ని యాడ్ చేయడం వలన మనకి బజ్జీలు చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఆయిల్ వేసుకొని కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేయాలి. వాటర్ని ఒకేసారి యాడ్ చేయకుండా కొద్దిగా యాడ్ చేస్తూ మనం పిండిని కలుపుకోవాలి. కొద్దిగా యాడ్ చేయడం వల్ల మన కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకేసారి యాడ్ చేస్తే లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల కొద్దిగా వేసి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని స్మూత్ బ్యాటర్ వచ్చే వరకు కలుపుకోవాలి. వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోండి. పర్ఫెక్ట్గా వస్తాయి ఈ కన్సిస్టెన్సీలో కనుక మనం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుంటే. ఇప్పుడు ఆలూను తీసుకొని మనము పీల్ ఆఫ్ చేసుకోవాలి. పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత స్లైసెస్లా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా సన్నగా స్లైసెస్లా కట్ చేసుకోవాలి. ఒక డ్రై క్లాత్ని తీసుకొని తడి లేకుండా ఆలూ స్లైసెస్ని తుడుచుకోవాలి. దీనివల్ల ఆలూకి పిండి బాగా పట్టి బజ్జీలు బాగా వస్తాయి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని ప్యాన్లో వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క స్లైసెస్ని తీసుకొని ఒక్కొక్క స్లైస్ని పిండిలో ముంచుతూ డీప్ ఫ్రైకి పెట్టుకున్న ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో వేయగానే మనకి బజ్జీలు బాగా పొంగుతాయి. అలాగే అన్ని స్లైసెస్ని పిండిలో ముంచుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఒక్కొక్క ఆలూ బజ్జీని మనము 2 వైపులా కాల్చుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు 2 వైపులా కాల్చుకోవడం వల్ల బజ్జీలు లోపల ఆలు కూడా బాగా ఉడుకుతుంది. టేస్ట్ కూడా బాగా ఉంటుంది. సాఫ్ట్గా ఉంటాయి. వేడి నూనెలో వేయడం వల్ల బజ్జీలకి ఆయిల్ ఎక్కువ పీల్చదు. వీడియోలో చూపించినట్లుగా మనం అన్ని బజ్జీలను ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకి 10 మినిట్స్లో బజ్జీలు రెడీ అయిపోతాయి. ఇన్స్టెంట్గా స్నాక్స్ చేసి పెట్టచ్చు పిల్లలకి. బజ్జీలు రెడీ అయ్యాయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.